వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ స్టోరీస్ అండ్ అస్. అండర్ 500 రూపీస్ ఏదైనా కొనుక్కుంటా అంటే వాళ్ళ డాడీ ఒప్పుకున్నాక ఆర్యన్ సెలెక్ట్ చేసుకొని రేసింగ్ కార్డ్స్ ఆర్డర్ చేసుకున్నాం. డెలివరీ వచ్చిందా? రాలేదు. అదే 8కి వచ్చాను స్కూల్ నుంచి. ఎప్పుడు వచ్చా? 8 AM, టుమారో 8 AM. కాదు, అది ఈరోజు 8 AM అన్నది. ఏమో మరి నాకు తెలియదు. మొబైల్ చెక్ చేయి ఒకసారి. అమ్మ డెలివరీ అని కనిపిస్తుంది కదా. డెలివర్డ్ అని ఉందా? అమ్మ కాల్ చేయమ్మ వాళ్ళకి. వాళ్ళ నేబర్స్ కాదు బెట్ట, కాల్ చేసి కస్టమర్ కేర్ కదా కాల్ చేయి ప్లీజ్. కస్టమర్ కేర్ అంత డబ్బులు పెట్టింది ప్లీజ్ అమ్మ. కస్టమర్ కేర్ నేను ఆల్రెడీ కాల్ చేసిన. రేపు పంపిస్తా అన్నారు. రేపు అక్కడ ఏమి ఉండదు కదా, మన చుట్టాలి కదా రేపు పంపిణీకి. అమ్మ ప్లీజ్ కాల్ చేయి. చూద్దాం మాకు వెయిట్. అయితే డెలివరీ వచ్చినప్పుడు ఆర్యన్ లేడు, స్లోగా తీసి దాన్ని దాచి పెట్టేసింది. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య సర్ప్రైజ్ చూపిస్తుంది. I love you so much. ఏమో ఓపెన్ చే మొత్తం చేస్తాను. ఏంది ఆర్యన్ అవి? ఏందవి? కార్డ్స్ ఎన్ని కావాలి? చాలా. ఒక్క దాంట్లో 4 ప్యాక్స్ వస్తున్నాయి. అవి మళ్ళీ నువ్వు 3 క్వాంటిటీ ఆర్డర్ పెట్టినావా? ఒక్క ప్యాక్లో ఎన్ని ఉంటాయి? 21. ఆల్రెడీ ఫుట్బాల్ కార్డ్స్ కూడా ఒక 400 ఉండుంటాయి. 350 ఉన్నాయి అంతే. 350 అట. బాయ్స్ క్రేజీ థింగ్స్ అసలు అర్థమే అవ్వవు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? అమ్మ శ్లోక సిజర్స్ తో కట్ చేయాలి. ఎందుకు కవర్స్ తో కూడా ఏమైనా ఆడుకునేది కదా? నువ్వు ఒకటొకటి, నువ్వు నాకు ఒకటొకటి. స్లోకేవో సర్దేసుకుంటుంది, మళ్ళీ కట్ చేయడానికి దానికి ఇవ్వడం చెప్పేసి ఆల్రెడీ కొన్ని ప్యాకెట్స్ పక్కన పెట్టుకుంటుంది. ఏం కార్డ్స్లోకి అవి అన్నీ సేమ్ ఉంటే ఏం చేస్తావు అవి? ఇప్పుడు ఇప్పుడు నువ్వు 3 ప్యాక్స్ ఆర్డర్ పెట్టినావు కదా, సరే ఒక్క ప్యాక్లో 4 డిఫరెంట్ ఉంటాయి. మరి ఇంకా 2 ప్యాక్స్లో సేమ్ అవే 4 ఉంటాయి. పంచిరాపు అందరికి. అసలు ఎవరైనా ఉంటారన్నా ఇంత క్రేజీగా వీటి కోసం? ఇంత బాగుంది. ఏమైంది? అన్నీ ఉన్నాయి చూడచ్చు. కౌంట్ చేద్దాం. 1 2 3 4 ఆ ఫేస్లో హ్యాపీనెస్ చూడు. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. కౌంట్ చేసి నువ్వు కూడా 20 21 24 అన్న ఒక దాంట్లో 21 అన్న ఒక 21. ఓకే, 22. అది ఇంకొకటి లాస్ట్ కార్డ్ కాదనుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి దీంతో? ఎట్లా ఆడుకోవాలి? చేతితో అంటే ఓవర్ యాక్షన్ చేయకు. టీవీలో పెట్టుకోవడం కదా క్రికెట్ అవి ఉట్టిగా దాంట్లో రాక్ పేపర్ సిజర్స్ చేసి తర్వాత ఆడాలి. అట్లా కాదు. అన్నది కదా అన్నయ్య. WWF కార్డ్స్ లాగా ఆర్యు ఇవి. ఇప్పుడు నువ్వు ఎట్లా ఆడుతావు చెప్పది? నేను ఒక్కసారి ఓపెన్ చేస్తా. చేసే తల్లి చేసి అంతే కదా, ఏదో ఒక పాయింట్స్ చెప్తారు. పక్కనోడిది ఆ పాయింట్స్ కన్నా వేరే ఎక్కువ ఉంటే వాడికి వెళ్ళిపోద్ది కార్డు, లేదంటే నీకు వచ్చేస్తుంది. సేమ్ WWF కార్డ్స్. కానీ ఇక్కడ ఎక్కువ లేవు. WWFలో ఒక 6 ఉంటాయి అనుకుంటా. ఇట్లా ఏవో క్రెడిట్స్ 6, వాడి వెయిట్ అనుకో, విన్ అయిన మ్యాచెస్ అట్లా ఏవో. వావ్, శ్లోక ఓపెన్ చేసింది ఒకటి. క్రేజీ. ఇదన్నీ ఓపెన్ చేసేస్తుంది.
ఇక్కడ కొన్ని కార్డ్స్ నాకు కొన్ని కార్డ్స్ నువ్వు పెట్టుకో, చూద్దాం ఎవరు విన్ అవుతారు ఏమవుతారు. షఫుల్ లేదు. మొత్తం అన్నీ ఏమొద్దు, కొన్ని ఇప్పు. సరే అన్నీ ఓపెన్ చేసి పర్వాలేదు, ఫస్ట్ ఉన్నదంతా వాడదాం. నేను ఒకసారి చూస్తే ఎట్లా అరే ఇటు ఇవ్వరా, నీకు ఇన్ని రోజుల నుంచి నువ్వు ఆడినావు కదా, ఇన్నెందుకు? కొన్ని నీకు కొన్ని నాకు. ఓకే, ఇప్పుడు ఏమని చెప్పాలి? అటాక్ అటాక్ ఏంది? అటాక్ అని చెప్తా. నీదెంత స్కోరు నాదెంత స్కోరు దాన్ని బట్టి కదా. అవునా? తీను ఒకటి ఒక కార్డు. అటాకా 83. నాది 86. 86 నాది. నేను చూపి. నాది 83. అంటే ఇప్పుడు ఇది నాకు వచ్చినట్టు కదా. దట్స్ నైస్. ఇట్లానే వస్తుందా ఇది? ఏంటది? ఇట్లానే వస్తుందా? ఎట్లా వచ్చింది? అబ్బా పైగా వేసేసారు. మంచి కార్డ్ ఇట్లా చేసినారు ఏందమ్మా వీళ్ళు. మంచి కార్డ్ ఇది. సరే ఇంకోటి ఉంటుందిలే, 4 సెట్స్ ఉన్నాయి, 3 సెట్స్ ఉన్నాయి కదా. చెప్తా అందుకని ఆర్డర్ చేస్తా. ఓయ్ మేడం ఎన్ని ఓపెన్ చేస్తున్నావు? ఆ, పర్లేదు, అది ఓపెన్ చేయొచ్చు అన్న. చీటింగ్. నువ్వు చేసినావు కదమ్మా, 3-4 చేసినావు కదా. ఇంకా నువ్వు నేను 2 ఓపెన్ చేసి ఉంటుంది అనుకుంటే. ఇట్లనే ఉంది చూడండి. కానీ అది కవర్ పోయింది ఇందాకది. అనుకుంటా. ఇవాట్లో లేపు, ఇందాక తీసిన. ఈ కార్డ్స్ 3 టైప్స్ ఉంటాయి. F1 ఉంటుంది, F2 ఉంటుంది, F3 ఉంటుంది. F1 అనేది హైయెస్ట్ కార్డ్, F2 అనేది మిడిల్, F3 అనేది లోయెస్ట్. చూడు, ఇది F1 ఇది F1 ఇది లోగో. ఏది? ఇది F1 ఇది F1 అంటే ఏంటి? రేస్ అంటే ఫస్ట్ ఫార్ములా 1 అని. ఇది ఫార్ములా 2, ఇది మిడిల్ టియర్. ఓకే, ఇది ఫార్ములా 3, ఇది థర్డ్ టియర్. దీంట్లో ఏమంటారు, కార్డ్స్ డ్రైవర్స్ ఉంటాయి, టీమ్స్ ఉంటాయి. డ్రైవర్స్ ఏంటి? కార్ నడిపించట్టు. అవునా? కార్ నడిపించే వాళ్ళు, ఇంకా ఐ మీన్ టీమ్స్, రేసింగ్ టీమ్స్. ఓకే. ఇది F1 అంటే టాప్ కార్డ్ లాగా. F1 10 అంటే టీమ్స్, టాప్ డ్రైవర్స్ ఉంటారా? మరి డ్రైవర్స్ అనగా రేసర్స్ అనొచ్చు. టాప్ రేసర్స్ ఉంటారు దీంట్లో. దీంట్లో 10 టీమ్స్ ఉంటాయి. F2లో 22 టీమ్స్ ఉంటాయి, F3లో 23 టీమ్స్ ఉంటాయి. ఇక్కడ నీకు టీమ్ కనిపిస్తుంది, ఇక్కడ జస్ట్ నీకు టీమ్ కనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఏం టీమ్ ఇది? కిక్ సాబర్ లేకపోతే ఆల్ఫా రోమియో. ఈయనెవరు? వాల్టరీ బోటాస్. సూపర్. ఈయన మర్సిడీస్కి డ్రైవ్ చేసిండు, వేరే టీమ్స్ కూడా డ్రైవ్ చేసిండు. నీకేం తెలుసు మర్సిడీస్ అక్కడ రాస్తుంటుంది? అది కూడా లేదు, తెలుసు, ఫాలో అవుతావు కాబట్టి నీకు తెలుసు. ఓకే. ఇది F2, ఐజాక్ హ్యాజర్. ఈయన ఇప్పుడు కరెంట్లీ ఫార్ములా 1కి వచ్చిండు, కానీ 2023 టైంలో ఆయన ఏమంటారు ఫార్ములా 2 అప్పుడు చేసినాయి అనుకుంటా. స్లోగా అట్లా చెయ్యకు, చూస్తుంది అది. ఇక్కడ F2 పెడతాం, ఇక్కడ F1 పెడతాం, ఇక్కడ F2 పెడతాం. అదిగో అన్నయ్య ఇట్లా ఇట్లా పెట్టున్నాడు, F1 ఒక దగ్గర, F2 ఒక దగ్గర, F3 ఒక దగ్గర. నీకు అర్థమవుతే నువ్వు కూడా అలా పెట్టు. ఎదిగో ఇక్కడ కనిపించింది, ఇది F1 C1 దేర్. ఓకే, F1 ఒక దగ్గరట. లుక్ ఎట్ దిస్, ఇది F2 కదా. F2 కార్డ్స్ అని ఒక దగ్గర, F3 అంటే లోయెస్ట్ ర్యాంక్, F3 ఇక్కడ లోయెస్ట్ ర్యాంక్. అది అట్లా మనం షఫుల్ చేద్దాం ఇప్పుడు. షార్ట్ అంటారు, అంటే నీకు జనరల్ F2 టచ్ లేరా? అబ్బో, F1 దూరం పెట్టు. ఇది ఒక టీమ్, ఇది విలియమ్స్ అని, ఇది వాళ్ళ కార్. ఇది F1 ది, ఇది F2 ది ఫిలిపే డ్రాగోవిచ్. ఈయన F2 ఛాంపియన్ 2023లో. F2 ఛాంపియన్స్ ఏమంటారు, ఒకసారి ఛాంపియన్ అయినాక F2లో మళ్ళీ డ్రైవ్ చేయలేరు వాళ్ళు. F1 కన్నా వెళ్ళాలి, లేకపోతే వేరే రేసింగ్ దానికన్నా వెళ్ళాలి వాళ్ళు. ఈయన ఆస్టన్ మార్టిన్ కి రిజర్వ్ డ్రైవర్. ఇప్పుడు ఆయన F2లో ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి F1కి వెళ్ళాలి. F1 ఎక్కడ వెళ్ళాలి, లేకపోతే కింద దానికన్నా వెళ్ళచ్చు. అదేందుకు కిందడానికి వెళ్ళడం? టీమ్స్ కి ఆయన నచ్చకపోతే వాళ్ళు తీసుకోరు ఆయనని. ఈయన 2023 ఛాంపియన్, ఫార్ములా 2 ఛాంపియన్. ఇప్పుడు ఆస్టన్ మార్టిన్ రిజర్వ్ డ్రైవర్. అంటే 2 డ్రైవర్స్ తర్వాత చంద్రముఖిలా మారుతున్న ఆర్యన్. అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేను ఎప్పుడూ చూడలేదు. సైకిక్ వైపు ఇంజర్ అయినా దాని తర్వాత ఈయన వస్తాడు. ఈయన ఫార్ములా 2 కదా. ఇది చూడు, ఇది ఫెరారీ. ఫెరారీ అనేది అప్పుడులో టాప్ మోస్ట్ టీమ్, కానీ ఇప్పుడు అంత మంచిగా లేదు అది.
ఈయన చార్ల్స్ లెక్లెర్క్. ఆయన మంచి డ్రైవర్. ఆయన వాళ్ళు నిజంగా డ్రైవర్స్ అంటారా, రేసర్స్? డ్రైవర్స్ అంటారు. నిజమా? అవునా? మంచి టీం ఇది. లూయిస్ హామిల్టన్ ఈయన టూ టాప్ ఐ మీన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ అని ఉంటాయి అమ్మ Formula 1 లో. అది మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ నీకు మోటార్ స్పోర్ట్స్ లో వచ్చేది. ఈయనకు 7 ఉన్నాయి. ఓన్లీ 2 people కి 7 ఉన్నాయి. ఒకటి మైకల్ షూమకర్, ఒకటి లూయిస్ హామిల్టన్. ఈయన టాప్ మోస్ట్ డ్రైవర్. ఇది ఆల్ఫా టవర్, ఇది ఒక కార్ Formula 1. ఇది వాల్టరీ బోటాస్. ఇది చూపించారు ఫస్ట్ ఈయన నడిపించే కారు. ఇది మళ్ళీ ఆల్ఫా టవర్ సేమ్. ఇది బూస్టర్ లాగా అనుకుంటా. ఇది కార్ ఇచ్చారు. ఇంకొకటి చెప్పండి ఆల్ఫా టవర్ గురించి. దీని నేమ్ 3 times చేంజ్ అయింది. ఫస్ట్ టోరో రోసో ఉండే, ఇప్పుడు నెక్స్ట్ ఆల్ఫా టవర్ అయింది, దాని తర్వాత రేసింగ్ బుల్స్ అయింది. మ్యాక్స్ విస్టాపెన్ ఈయన నాకు చాలా ఇష్టం. కూడా తెలుసు పాట అంటే పాట లాగా ఉంటది. మ్యాక్స్ విస్టాపెన్ అని ఉంటది. ఈయన రెడ్ బుల్ కి నడిపిస్తాడు. ఇప్పుడు అన్నయ్య అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన మనం part 1 part 2 మూవీస్ తీయాలి. ఇది పిట్ క్రూ అంటే చూడు, ఇది గేమ్ లో +3 ఇస్తుంది అనుకుంటా. పిట్ క్రూ అంటే ఏంటంటే నువ్వు టైర్స్ అంత ఫాస్ట్ గా నడిపిస్తే టైర్స్ వేర్ అవుట్ అవుతాయి కదా, దానికోసం టైర్స్ చేంజ్ చేయడానికి 2 to 3 seconds లో పిట్ క్రూ చేంజ్ చేసేస్తుంది. అదొక టీమ్, ఒక టీమ్ పిట్ క్రూ మెర్సిడీస్. ఇది రెడ్ బుల్ రేసింగ్. మ్యాక్స్ విస్టాపెన్. ఇది మనీగ్రామ్ హ్యాజ్. ఇది అంత మంచి టీం ఏం కాదు. ఈయన పేరు కెవిన్ మ్యాగ్నసన్. సరే, మనం ఇంకా తెలుసుకుందాం దీని గురించి. ఇంకా ఇదైతే ఆఫ్ చేసేస్తున్నాం, ఓకేనా? నేను అసలు నీకు అన్నీ చెప్తున్నా. చెప్పు. ఇంకా మనం బుక్ రా ఒక 2 hours. ఓకే, బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మళ్ళీ మేము వస్తాం, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.